ఇప్పుడు ఈ నిద్ర లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలొస్తాయి? అంటే ఇప్పుడు ఫిజికల్‌గా చెప్పుకున్నాం. మనం మామూలుగా మన లైఫ్ స్టైల్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ మాట్లాడదాం. సో, నిద్ర లేమితనంతోని ఒక 1 డేలో ఏమవుతది, 1 వీక్‌లో ఏమవుతది, 1 ఇయర్‌లో ఏమవుతది అని కేటగరైజ్ చేసుకుంటే, హ్మ్. సపోజ్ నిన్న నైట్ మనం మంచి నిద్రపోలేదు. హ్మ్. ఫస్ట్ వచ్చేది చిరాకుగా అనిపించడం, అలసటగా అనిపించడం, కొంచెము డేలో తొందరగా అలసిపోయినట్టు అనిపించడం, సో, కోపంగా అనిపించడం, ఎక్కువ డైజెషన్ కాకపోవడం, ఎక్కువ దాహమైనట్టు అనిపించడం, కాళ్ళు చేతులు కొంచెం మజిల్ క్రాంప్స్ లాగా గుంజినట్టు అనిపించడం, తలనొప్పి రావడం, రిపీటెడ్‌గా టీ, కాఫీ తాగడం. ఇవన్నీ 1 డేలో అయ్యే థింగ్స్. ఓకే. సో, యాస్ ఇట్ ప్రోగ్రెస్ ఒక 1 వీక్ నిద్ర లేదు అంటే మర్చిపోతూ ఉంటాం. సో, కీ ఎక్కడ పెట్టాము? పెన్ ఎక్కడ పెట్టాము? ఏం చెప్పాను? నేను నీకిప్పుడేదో చెప్పాను గదా! ఏం చెప్పాను? నీ పేరేదో ఉండే. ఇలా మర్చిపోతూ ఉండడం మెయిన్‌గా. ఓకే. అండ్ ఆ హెడేక్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం. స్ట్రెస్ హెడేక్స్, టెన్షన్ హెడేక్స్. ఓవరాల్‌గా సిక్ అనిపించడం. కొంచెం జ్వరం వచ్చినట్టు అనిపించడం. సో, ఇవన్నీ ఏంటంటే 1 వీక్‌లో అయ్యే థింగ్స్. అండ్ ఫుడ్ డైజెషన్ గాక వామిటింగ్స్ లాగా అట్లా అవ్వడం. ఇది 1 వీక్‌లో అయ్యేది. ఒక 1 మంత్ దాటింది ఆర్ 1 మంత్ దాటి నిద్ర ఇంక అసలే లేదు అనంటే, ఇట్ విల్ లీడ్ టు సమ్ ఆర్ ద అదర్ డిసీజ్. హ్మ్. సో, ఇట్ కెన్ బి అక్యూట్. ఇప్పుడు ఈ సిక్‌నెస్ ఏదైతే ఉందో అది హాస్పిటలైజేషన్ వరకు పోవచ్చు. ఓహ్! ఇంకా కంప్లీట్‌గా కళ్ళు పఫీనెస్ లాగుండడం. మన ఫేస్‌లో లుక్ అనేది చేంజ్ అవ్వడం. సో, బాగా ఉబ్బినట్టు అనిపించడం. అండ్ షివరింగ్ రావడం. కాళ్ళు, చేతులు వణకడం. సో, ఎనర్జీ కంప్లీట్ డౌన్ అయిపోవడం. ఇంకా అసలు వర్కే టోటల్‌గా మనము బంద్ చేయడం. అంటే ఆఫీస్‌కెళ్ళకుండా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలని ట్రై చేయడం. సో, ఇవన్నీ 1 మంత్ అయ్యేది.